నమస్తే. మన పురాణ గాథల ప్రకారం రాక్షసరాజు అయిన బలిచక్రవర్తి తన పరాక్రమంతో తపశ్శక్తితో దేవతలను ఓడించి స్వర్గాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ విషయమై దేవతలందరూ విష్ణుమూర్తిని ప్రార్థించగా వామనుడిగా అవతరించాడు విష్ణుమూర్తి. బాలుడి రూపంలో బలిచక్రవర్తి యాగశాలనికి వెళ్ళగా బలిచక్రవర్తి వామనుడిని వరం కోరుకోమన్నప్పుడు వామనుడు 3 అడుగుల భూమిని కోరాడు. అది చిన్న వరంగా భావించిన బలిచక్రవర్తి సరే అన్నాడు. వామనుడు తన శరీరాన్ని విపరీతంగా పెంచి భూమిపై 1 అడుగు, స్వర్గంలో 1 అడుగు మోపాడు. 3వ అడుగు వేసేందుకు స్థలం లేకపోగా తన తలపై పెట్టమని వామనుడిని ప్రార్థించాడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి భక్తికి మెచ్చిన వామనుడు 3వ అడుగు బలిచక్రవర్తి తలపై ఉంచి పాతాళానికి పంపి అక్కడ రాజుగా నియమించాడు. ఇదండి వామనావతారం కదా. ప్రస్తుతం జరుగుతున్న జగన్నాథస్వామి ఉత్సవాల సందర్భంగా చోడవరంలో కేశవస్వామి ఆలయంలో ఉపాలయంలో కొలువై ఉన్న జగన్నాథస్వామిని వామనావతారంలో అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తున్నారు ప్రధాన అర్చకులు శ్రీ సుదర్శనం సీతారామాచార్యులు వారు. వామనావతారంలో ఉన్న జగన్నాథుని చూసి మీరు తరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ గోల్డ్ రైన్ స్క్రీన్స్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం.